కనుక అలాంటి సీతాలక్ష్మణ సమేతుడై హనుమత్ సమేతుడై వేంచేసి ఉండి ఇక్కడ ఈనాడు రామచంద్రమూర్తి జగచ్చక్రవర్తిగా ఈనాడు పట్టాభిషిక్తుడు కాబోతూ ఉన్నాడు. ఆనాడు కంటే కూడా ఈనాడు ఉండేటువంటి భద్రాచల రాముడికి ఒక విశేషం. ఆనాడు అయోధ్యానగరంలో రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడైనప్పుడు ఆయన కేవలం మానవులకు మాత్రమే రాజు అనుకున్నారు. ఆ రోజుల్లో రాజులంతా కూడా అనుకున్నారట, నరుడనుచు నరులు తమ దొరవనుచు యాదవులు వరుడనుచు గోపాసకులు క్షితినాథుడనుచు భూపతులు బలికిరిగాని పతిత పవనుడనుచు మది తెలియలేరైరి. రాజులంతా కూడా క్షితినాథుడనుచు భూపతులు పలికిరిగాని. రాజులంతా అనుకున్నారట, మనం ఎలాగైతే రాజులమో రాముడు కూడా ఒక రాజు అనుకున్నారట. పట్టాభిషేకం జరిగిన తర్వాత కూడా నిజానికి రాముడు పట్టాభిషిక్తుడైన తర్వాత ఎంతమందిని పరిపాలించాడు అంటే, అటు దేవతల్ని పరిపాలించాడు, గంధర్వుల్ని పరిపాలించాడు, యక్షుల్ని పరిపాలించాడు, రాక్షసుల్ని పరిపాలించాడు, వానరుల్ని పరిపాలించాడు. అంతమందికి రాజుగా ఉన్నా ఎవరు గుర్తించలేకపోయారు అని రామదాసు గారు వాపోతారు. కానీ ఆ రోజుల్లో అలా ఆయన్ని గుర్తించలేకపోవడం, ఆయన మనిషిగా కనిపిస్తున్నాడు కనుక గుర్తించలేదేమో. కానీ ఈరోజు సాక్షాత్తు భద్రాచలంలో శంఖచక్రధారి అయి పరమాత్ముడుగా ఉన్నాడు ఆయన. ఈయనకు పట్టాభిషేకం జరుగుతోందంటే కేవలం ఏదో ఈ భూలోకానికి పట్టాభిషేకం అని కాదు, మొత్తం 3 లోకములకు, అన్ని లోకములకు ప్రపంచం ఎంత ఉన్నదో, ఎంత ఉన్నది అంటే చెప్తారు. శ్రీవాసుదేవ అండకోట్లు కూక్షిని యూంసుకోలేదా బ్రోవ భారమా రఘురాగమా భువన మెల్లని వై నన్నోకని బ్రోవ భారమా. రామచంద్రమూర్తిని త్యాగరాజస్వామి అంటున్నారు, ఓ స్వామి, నువ్వు మనం అనుకుంటున్నాం ఏవో ఈ మన భూప్రపంచం కాదు, భూమి కాకుండా మొత్తం 14, నిన్న మనం మహాసంకల్పం విన్నాం కదా, అతల వితల సుతల తలాతల రసాతల లోకాల కింద ఉన్నాయి. ఆ పైన భువర్లోక సువర్లోక మహర్లోక సత్యలోకాదులు పైన ఉన్నాయి. ఈ 14 లోకాలు కలిస్తే ఒక అండం అయితే ఇలాంటి అండాలు ఎన్నున్నాయి అని అంటే త్యాగరాజస్వామి చెప్తున్నారు, శ్రీవాసుదేవ అండకోట్లు కొన్ని కోట్ల అండములు ఉన్నాయిట. వీటన్నిటికీ కూడా రామచంద్రమూర్తియే చక్రవర్తి. అది మనకి చెప్తుంది ఈనాటి పట్టాభిషేకోత్సవం. అంటే రాముడు అంటే కేవలం మనం భద్రాచలానికి మాత్రమేనో లేకపోతే అయోధ్యకు మాత్రమేనో అనుకోవద్దు. ఈ ప్రపంచానికి మొత్తానికి ఆయన పరిపాలకుడు, జగచ్చక్రవర్తి అని తెలిపేటువంటి ఒక గొప్ప ఉత్సవం ఈ పట్టాభిషేకోత్సవం. వేదస్వస్తితోటి ఆ కార్యక్రమాన్ని విశ్వక్సేన పూజ మొదలైనటువంటి వాటితో అర్చక స్వాములు ఇప్పుడు ప్రారంభిస్తారు. ఆ పట్టాభిషేకాన్ని సేవించుకుంటూ మధ్య మధ్యలో దాంట్లో ఉండేటువంటి విశేషాలను సేవిద్దాం. ఓం నమో బ్రహ్మణే నమో స్వర్గయే నమః పృథివ్యై నమో ఓషధీభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ధన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యః శన్నో ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి మన్మామవతు తద్వక్తారమవతు అవతు అవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మహాపట్టాభిషేకోత్సవ ప్రారంభతమయే శాంతి మంత్ర పఠనానంతరం మంగళవాద్యం కుర్యాత్. మంగళవాద్యం.
వామే భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువ్యాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం అని ఆ రామచంద్ర ప్రభువుకు నమస్కరిస్తూ ఈనాడు రాజాధిరాజుగా సామ్రాజ్య పట్టాభిషేకాన్ని నిర్వర్తించుకోవడానికై భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రీమన్నిర్మల పుణ్య వైభవ సుధా ప్రాయంబు గోదావరీ తీరే కల్పక కాననాంతర గుహా భద్రాద్రి శైలాంతరే శోభాయుక్త విచిత్ర రత్నఖచితే సింహాసనే సుస్థితం శ్రీ భద్రాచల రామచంద్రమనిషం సీతాసమేతం భజే అని అన్న రీతిలో ఆ సీతాసమేతుడైనటువంటి భద్రాద్రి రామచంద్రుడు మనల్నందరినీ అనుగ్రహించడానికై రామరాజ్యంలో ప్రజలందరూ కూడా ఎలాగైతే సుఖ సంతోషాలతో రాముని రాజ్యం గడిచిందో ఆనాడు మరలా శ్రీరామరాజ్య పునర్వ్యవస్థాపనార్థమై ఆ రామచంద్ర ప్రభువు సామ్రాజ్య పట్టాభిషేకాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నాడు. ఆ వైభవాన్ని మనం వీక్షిద్దాం. సీతయా విలసితం సౌమిత్రిణా సేవితం శ్రీభద్రాద్రి విరాజమాన పరమం శ్రీరామచంద్రం భజే. వైకుంఠాగమనాత్ స్తువంతి సుధియో వైకుంఠరామేదితం ఓంకారాత్మక వర్ణరూప విభవాదోంకార రామేతి చ. కోదండాశుక శంఖ చక్రభరణాచ్ఛాదుర్భుజత్వాదపి భద్రాద్రీశముపాసతే శ్రుతివిదః శ్రీరామనారాయణం ఇది భగవంతం ప్రార్థ్య. గురుం పూర్వం ఇందిరాగృహమేధినం పాంచరాత్ర ప్రవక్తారం వందే నారాయణం ప్రభుం విశ్వక్సేనం తథాతార్క్ష్యం భరద్వాజం కపింజలం వసిష్ఠాదిమునీన్ వందే పాంచరాత్ర ప్రవర్తకా. నమః సదసేతి సభాపూజాం కుర్యాత్. ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రసభాం మే గోపాయ ఏ చ సభ్యాః సభాసదః తామింద్రియావదః కురు సర్వమాయురుపాసదా. అహే బుద్ధియమంత్రం మే గోపాయ యమృషయస్త్రైవిలా విదుః రజః సామానియజోగుంషే సాహి శ్రీరమృతా సదా. నమో మహద్భ్యో నమో భగేభ్యో నమో యువభ్యో నమ ఆశినేభ్యః. యజామదేవాన్యది శక్నవామమాధ్యాయ సుస్తం సమావృక్షిదేవాః. అయం ముహూర్తః సుముహూర్తోస్తు తదేవ మహాభాగవతేభ్యో నమః. సభా నమస్కారం కుర్యాత్. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంగ్రిఘం స్మరామి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. సీతారామాభ్యాం నమః. శ్రీకేశవాది చతుర్వింశతి మూర్తి దేవతాభ్యో నమః. భక్త పరివారేభ్యో నమః. శ్రీ పరాంకుశ పరకాల యతివరస్వాచార్యాది సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమః. ఇది సభా నమస్కారం కుర్యాత్. దర్భేశ్వాసీనః దర్భాన్ ధారయమాణః. ప్రాణానాయమ్యా. ఓం ఓం పృథివ్యాః మేరోః పృష్ఠృషిః కూర్మో దేవతా సతతం ఛందః వినియోగः అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవతా దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగः. ఓం 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 శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవారాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్యోత్తర దిక్ప్రదేశే గంగా గోదావరిజోర్మధ్యప్రదేశే దండకారణ్యే భద్రాచల శ్రీరామక్షేత్రే అస్మిన్ పట్టాభిషేక మండపే భగవద్భాగవతాచార్య సభాసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ పరాభవ నామ
సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే శ్రీరామ దశమ్యాం శుభతిథౌ స్థిరవాసరే శుభవాసరే పుష్యమీ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య అగణితానేక దివ్యావతారస్య దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయా అవతీర్ణస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః కైంకర్య రూపం శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్యాణాం ఉభయ వేదాంతాచార్య పీఠాధిపతీనాం జగదాచార్యాణాం శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి శ్రీచరణానాం మంగళాశాసన పురస్సరం లోక కళ్యాణార్థం సంకల్పిత సంవత్సర ప్రయుక్త వసంతపక్ష నవాహ్నిక ధ్వజారోహణ తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి ఆహ్నిక చతుర్థ దివసే మహాపట్టాభిషేకోత్సవం కరిష్యే. అత్ర స్థితానాం సమస్త భక్తజనానాం కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. అంతా నమస్కారం చేసి చెప్పండి. అంతా చెప్పండి. మీ గోత్రనామాలు ఒక్కసారి మనసా స్మరించండి. అంతా చెప్పండి. మమ మమ సకుటుంబస్య సకుటుంబస్య క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం వృద్ధ్యర్థం సమస్త సమస్త దురిత దురిత ఉపశాంత్యర్థం ఉపశాంత్యర్థం సమస్త సమస్త మంగళ మంగళ అవాప్త్యర్థం అవాప్త్యర్థం అస్మిన్ అస్మిన్ భారతదేశే భారతదేశే వర్తమానానా సనాతన ధర్మ సనాతన ధర్మ అవలంబీనా అవలంబీనా సర్వాసాం ప్రజానా సర్వాసాం ప్రజానా సర్వేషాం ప్రాణినాం చ సర్వేషాం ప్రాణినాం చ అస్మిన్ భారతదేశే అస్మిన్ భారతదేశే విద్యమానానాం వైదికానాం పాలకానాం కర్షకానాం కార్మికానాం చ కార్మికానాం చ ఏవం సైనికానాం చ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం భద్రాచల శ్రీరామచంద్ర స్వామినః కైంకర్య రూపం మహాపట్టాభిషేక మహోత్సవం ఆచార్య శ్రీహస్తేన కరిష్యే ధ్యాయేత్ భద్రాద్రిరామం భద్రాద్రి వైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్ర ధనుర్బాణధరం సౌమిత్రి సేవితం వామాంకస్థిత జానకిం పరిలసత్ కోదండదండం చక్రంచ ఊర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి ఆదౌ తదంగత్వేన నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం
శ్రీ విశ్వక్సేనారాధనం కరిష్యే. తదంగ ప్రాణ ప్రతిష్టాం కరిష్యే. ప్రస్థమాత్రదండలోపరి పద్మం విలిఖ్య కూర్చం సంస్థాప్య కూర్చే సూత్రవతీ సమేత శ్రీ విశ్వక్సేనం సమావాహ్య ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణవిహనో భోగం యోగపశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయాన స్వస్తి. అమృతం వై ప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపక్వయతే. ఓం భూః విశ్వక్సేనమావాహయామి. భువః విశ్వక్సేనమావాహయామి. ఓం శివః విశ్వక్సేనమావాహయామి. భూర్భువస్సవః విశ్వక్సేనమావాహయామి. ధ్యానం విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాదం ముద్రాచక్రే కరయుగధరే శంఖదండో దదానం. మేఘశ్యామం సుమనిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితనుజం సూత్రవత్యాసమేతం. యస్యద్వరద వక్రాద్యాః పారిషద్యాః పరశ్యతం. విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ధ్యాయామి ఆవాహయామి. ఆసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తేషు అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం. క్షామయో భువస్తార ఊర్జే దధాతన మహేరణా యజక్షదే యోవజ్జవతమోరదత్తస్య భాజే దేహనః ఉజతీరమమాతరః తస్మా అరంగమామ భోయక్షయా యజన్మధా ఆపో జరయదాగమః. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. వస్త్రయు పట్టాభిషేకోత్సవ ప్రారంభములో విశ్వక్సేనారాధన జరుగుతున్నది. శ్రీ వైష్ణవ సంప్రదాయం పాంచరాత్ర ఆగమ సంప్రదాయాన్ని అనుసరించి విఘ్నములన్నింటినీ తొలగించుకోవడానికి విశ్వక్సేన ఆరాధన అనేటువంటిది చేసి ఆ విశ్వక్సేనుని యొక్క అనుగ్రహంతో విఘ్నములనన్నింటినీ తొలగించుకోవాలి అనేటువంటి నియమాన్ని అనుసరించి విశ్వక్సేనారాధన అనేటువంటి దానిని నిర్వర్తిస్తూ ఉన్నారు. ముందుగా మనందరి చేత సంకల్పాన్ని చెప్పించారు. ఆ సంకల్పంలో కేవలం మనకి మాత్రమే క్షేమస్థైర్య ధైర్య వీర్య అభయాలు కలగాలి అని కాకుండా మనతో పాటు ఉండేటువంటి మన దేశానికి వెన్నెముకల వంటి కర్షకులు, కార్మికులు, సైనికులు మొదలైనటువంటి వారందరికీ క్షేమం కలగాలి అని మనందరి చేత కూడా సంకల్పం చెప్పించారు అర్చక స్వాములు. ఆ సంకల్పం కాగానే విశ్వక్సేనారాధనను జరుపుతూ ఉన్నారు. ఆ విశ్వక్సేనుల వారు విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర గదాధరం ఆసీనం తర్జనీహస్తం విశ్వక్సేనం తమాశ్రయే అని ఆ విశ్వక్సేనుడు శంఖచక్ర గదలను ధరిస్తాడు. తర్వాత తన వేలితోటి లోకాలన్నింటినీ శాసిస్తాడట. ఆ విశ్వక్సేనుడి యొక్క పరివారంలోనే అనేక మంది గజముఖులు, సింహముఖులు, అశ్వముఖులు మొదలైనటువంటి వారు సైన్యంగా ఉంటారు అని వారందరితో కూడినటువంటి విశ్వక్సేనుడు అంగులి ముద్రయైవా అని తన యొక్క అంగులి ముద్రతోటి ఈ సమస్తమైనటువంటి ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు అని అంటారు. కనుక అలాంటి ఆ విశ్వక్సేనుని యొక్క దర్శనం మాత్రం చేతనే విఘ్నములన్నీ తొలగిపోతాయి. కనుక అలాంటి విశ్వక్సేన ఆరాధనను ఈనాడు అర్చక స్వాములు ఇప్పుడు నిర్వర్తించారు. విశ్వక్సేన ఆరాధన కాగానే పుణ్యాహవచన కార్యక్రమాన్ని వారు నిర్వర్తిస్తారు. उत्सवाख्ये कर्मणि पट्टाभिषेक द्रव्य शुद्ध्यर्थं ध्यजं शान्त्यर्थं च कर्मणः पुण्याः वाचनं करिष्ये. स्वपुरतः धान्यपीठे स्वलङ्कृतं कुम्भं निक्षिप्य कलशङ्कण्ठोदकेन पूर्य प्रतिमाकूर्चपल्लवनवरत्नानि निक्षिप्य ओमा कलशे एषु धावति पवित्रे परिशिच्यते. यज्ञेषु वर्धते आ कलशे एषु धावति अभिद्रोणाकनिक्रदतु पद्मपीठान्तं ध्यात्वा तस्मिन् ओं पद्मायै नमः इति पद्मपीठं ध्यात्वा पद्मकर्णिकायां वरुणान्तर्यामिनं पुण्डरीकाक्षमावाह्य ओं वों वों परमधामावस्थितमनुग्रहकां युद्धदावतार इहाभिमतमन्त्रसिद्धिर्मन्त्रशरीर ओं नमो नमः
जिदन्ते पुण्डरीकाक्ष नमस्ते विश्वभावन नमस्ते हृषीकेश महापुरुषपूर्वज कलशरक्षणार्थं सुदर्शनमावाहयामि ओम नमो भगवते सुदर्शनाय महाचक्राय ज्वालाय प्रज्वालाय सहस्रारहुं फट् नमः ओमाचक्राय स्वाहा हृदयाय ओम नमः चक्राय स्वाहा शिरसे ओम स्वाहा चक्राय स्वाहा शिखादे ओम वषट् चक्राय स्वाहा कवचाय ओम ज्वालाचक्राय स्वाहा नेत्राभ्यां वषट् चक्राय स्वाहा अस्त्राय फट् किरीटा कुण्डला वनमाला श्रीवत्सा कौस्तुभा चक्रा शङ्खा गदा पद्मापादाग्रे गरुडमुद्रांश्च प्रदर्श्य अर्घ्यगन्धपुष्पधूपदीपचतुर्पचारैरभ्यर्चयेत् अर्घ्यं समर्पयामि दिव्यश्रीचन्दनं समर्पयामि पुष्पाणि समर्पयामि धूपमाघ्रापयामि ॐ हामनन्ताय कालाग्निरूपाय जगद्धूमसुगन्धिने सर्वगन्धवाहाय नमः स्वाहा दीपं सन्दर्शयामि ओम दीप्यस्वजात वेदो भग्ननिर्वृतिं मम पशोगुष्यमह्यमावह जीवनं च दिशो दशा दीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि पुष्पैः अक्षतैश्च पूजयामि ओम केशवाय శ్రీరామాయ నమః శ్రీమతే రామానుజాయ నమః नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः పట్టాభిషేకంలో సిద్ధరాయ నమః ఋషికేశాయ నమః నిర్విఘ్నంగా కొనసాగడం కోసం విశ్వక్సేన ఆరాధన చేశారు. తదుపరి పుణ్యాహవాచనము అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వరుణాంతర్యామైనటువంటి పుండరీకాక్షుణ్ణి అక్కడ ఉంచినటువంటి కలశంలో ఆవాహన చేసి ఆ ఆవాహన చేసినటువంటి జలాన్ని ఇక్కడ సమర్పించేటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో ఈ ద్రవ్య శుద్ధి కోసము అలాగే స్థలశుద్ధి కోసము మొదలైనటువంటి వాటి పరిపూర్ణత శుద్ధి కోసము మొత్తం కూడా ఈ పుణ్యాహవాచనము అని చెప్పేసి చేస్తారు. అటువంటి పుణ్యాహ కలశాన్ని ఆరాధన చేస్తూ ఉన్నారు. గోవింద గోవింద సకలోపచార పూజా నమస్కారాన్ సమర్పయామి స్వామినః మనస్సమాధి యదా సమాహిత మనసస్మః ప్రసీదంతు భవంతః జ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాచయిష్యే పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు మహావట్టాభిషేక కర్మణః పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు మహావట్టాభిషేక కర్మణః పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు మహావట్టాభిషేక కర్మణః పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు ఓం యత్ పుణ్యం నక్షత్రం తత్పట్టుర్వేదోపవిశం యథా వై సూర్యం ఉదేతే అథ నక్షత్రన్నైతే యత్రజఘన్యం పశ్యేత్ పుణ్యాహ ఏవ కురుతే కర్మణే స్వస్తి భవంతో బ్రవంతో కర్మణేస్తు మహాపట్టాభిషేక కర్మణే స్వస్తి భవంతో బ్రవంతో కర్మణేస్తు మహాపట్టాభిషేక కర్మణే స్వస్తి భవంతో బ్రవంతో కర్మణేస్తు ఓం స్వస్తి నగింద్రో వృద్ధశ్రవాః స్వస్తినః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు అష్టో దేవావసవ సోమ్యాసః చతుస్రో దేవీరజాశ్రేష్ఠాః తే యజ్ఞం బాంధురజసః పరస్తాద్ సంవత్సరేణమృతగ్ర స్వస్తి కర్మణవృద్ధిం భవంతో బ్రవంతో మహాపట్టాభిషేక కర్మణవృద్ధిం భవంతో బ్రవంతో మహాపట్టాభిషేక కర్మణవృద్ధిం భవంతో బ్రవంతో ఓం వృద్ధ్యాస్మః వీర్నవసోపసత్య మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు అనురాధానభిషా వర్ధయంతః శతన్యేవేవ శరదः సవీరాः త్రీణి త్రీణి వై దేవానా వృద్ధాని త్రీణి ఛందాగుంసి సుబలాని త్రయమే లోకాః అర్ఘ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతిష్ఠతే భవంతో బ్రవంతో లింగేరభిమంత్రియా ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పునరేష ఏన సహస్రధారేణ భాగవాక్యః పునంతమ ప్రాజాపత్యం పవిత్రం శుద్ధోద్యాపకం హిరణ్మయం వేన బ్రహ్మవిదో వయం పూర్వం బ్రహ్మపునేమహే ఇంద్రస్వనీతే భావాపడాతు సోమస్వస్యావరుణస్య మేధ్యా యమో రాజా ప్రభునాభిపణాతుమ జాతవేదా మోర్జయంత్యా పునాతు రావాహిత శ్రీ పుండరీకాక్షాయ నమః శ్రీ సుదర్శనాయ నమః యథాస్థానం ప్రతిష్టాపయామి భగవన్మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ ఓం అథ పాత్రాంతరే కించిత్ కించిత్ తోయన్నినీయా ఓం అథ శాంతిరస్తు తుష్టిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ధాన్య సమృద్ధిరస్తు ఈశాన్యాం బహిర్దేశే అరిష్ట నిరసనమస్తు ఆగ్నేయాం యత్పాపం తత్ప్రతిహతమస్తు సర్వాः సంపదः సంతు సర్వశోభనమస్తు కలశోదకేన సంయోజ్య ఓం చరణం పవిత్రం విదతం పురాణయ్యేన బోధస్థల చతుష్కృతాని ప్రాచ్యాది వాసుదేవో మార్జగదా వాసుదేవాయ నమః. దక్షిణస్యాంది సంకర్షణో మార్జగదా సంకర్షణాయ నమః. ఉదీక్ష్యాది ప్రద్యుమ్నో మార్జగదా ప్రద్యుమ్నాయ నమః. ఉదీక్ష్యాది నిరుద్ధ మార్జగదా నిరుద్ధాయ నమః. ఊర్ధ్వాయాన్ జగదాధరో మహాపురుషో మార్జగదా మహాపురుషాయ నమః. వాస్తోష్పదగిరి మంత్రేణ సర్వత్ర మార్జనం చరేత్ ఓం వాస్తో మంగళవాద్యం
यस्मान् भावेशो अनमीवो भवानः यद्वेमहे प्रतितन्नो दिशस्वशन्न एधिद्विपदेशं चतुष्पदे वास्तोष्पदे शक्मया संसदाते सक्षे हिरण्मया गातुमत्या आवहक्षेम उत योगे वरन्नो योजं पात स्वस्तिभिः सदा नः वास्तोष्पदे विश्वारूपाण्या विशन्न स्थानानि देशानि सहस्रबाहुः वरेण्यनामा विरजांसि नामा तेभ्यो नमस्ते मधुसूदनाय तत्राभिमानं परिरक्षयन्तम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. విశ్వక్సేన పూజ పుణ్యాహవాచన కార్యక్రమాలను నిర్వర్తించుకోవడం జరిగింది. ఇప్పుడు ఋత్విగ్వరణము అనేటువంటి దాన్ని నిర్వర్తిస్తారు. ఆ ఋత్విగ్వరణంలో ముఖ్యంగా ఈ పట్టాభిషేకాన్ని జరిపేటువంటి వాళ్ళు మనకి రామాయణం ప్రకారం వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ అని మొత్తం 8 మంది ఉన్నారు. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు అనేటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉండేటువంటి అర్చక స్వాముల్నే ఆయా ఋషులుగా భావించి వారిని పలానాయన వశిష్ఠుడు, పలాయనాయన విశ్వామిత్రుడు, పలాయనాయన వామదేవుడు అని ఆ విధంగా ఋత్విగ్వరణం అనేటువంటిది నిర్వర్తిస్తారు. అలా నిర్వర్తించిన తర్వాత పట్టాభిషేకం ప్రారంభమవుతుంది. ఇప్పటిదాకా చేసినటువంటి విశ్వక్సేన పూజ పుణ్యాహవచన అనేటువంటివి మనం ఏ కార్యక్రమం చేసినా అది ఎప్పుడు చేస్తుంటారు. కానీ ఏ కార్యక్రమం నిన్న కళ్యాణం ప్రారంభించాం అంటే కళ్యాణ గృహానికి వధూవరులిద్దరూ వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి. ఈరోజు పట్టాభిషేకం కదా, పట్టాభిషేకం జరిపించేటువంటి ఋత్విక్కులు దీంట్లో ప్రధానం. ఋత్విక్కులు ఆనాడు వశిష్ఠుడు, వామదేవుడు మొదలైనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని ఇక్కడ వరిస్తారు. ఆ ఋత్విగ్వరణం అనేటువంటిది జరుగుతుంది. చాలామంది భక్తులకి తెలియవలసినటువంటి అంశం ఏమిటంటే మనందరికీ రాముడు అనగానే కళ్యాణం తెలుసు, భద్రాచలం అనగానే కళ్యాణం తెలుసు, కానీ పట్టాభిషేకం చాలామందికి తెలియదు. కానీ నిజానికి రాముడికి చేసేటువంటి ఈ సేవల్లో కళ్యాణానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో అంతకంటే కూడా పట్టాభిషేకానికి ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకు అనంటే అసలు ఆ పట్టాభిషేకం చేయడంలో ఉద్దేశమే రాముడు లోకాలన్నింటినీ జయించాడు, రావణాసురుణ్ణి జయించాడు, ఇలాగా దేవతలందరినీ తన వశం చేసుకున్నాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయడం అనేది ఉంటుంది. రామాయణం అంతా కూడా పారాయణ జరిపిన తర్వాత రామాయణ పారాయణ చేసినటువంటి ఫలంగా ఈ పట్టాభిషేకాన్ని చేస్తారు. కళ్యాణం ఎప్పుడైనా చేయొచ్చు, మనకందరికీ ఎప్పుడు కళ్యాణం చేయించుకోవాలనుకుంటే కళ్యాణం చేసుకోవచ్చు. కానీ పట్టాభిషేకాన్ని ఎప్పుడు పడితే ఎప్పుడు చేయకూడదు. పట్టాభిషేకానికి నియమం ఉన్నది. అదేమిటంటే రామాయణ పారాయణ చేయాలి, రామాయణ పారాయణ అయిపోయిన తర్వాత పట్టాభిషేకం జరుపుకోవాలి అని. ఆ తర్వాత రామాయణం మొత్తం చదవలేకపోతే కనీసం సుందరకాండ పారాయణ అయినా చేయాలి. లేదు కానీ సంక్షేప రామాయణ 100 శ్లోకాలైనా చదివి రామాయణం పట్టాభిషేకం జరుపుకోవాలి అని ఇలా నియమాలు ఉన్నాయి. కనుక ఇలాంటి ఈ నియమాలన్నిటితో పాటు చేసేటువంటి ఒక గొప్ప సేవ పట్టాభిషేకం. కళ్యాణోత్సవం అనేటువంటిది ఎప్పుడూ జరిగేది కనుక దానికంటే కూడా విలువ పట్టాభిషేకానికి ఉన్నది. ఈనాడు మనం పట్టాభిషేకం చేస్తున్నామంటే చాలా అదృష్టవంతులం కింద లెక్క. ఈ విషయం మన అందరికీ తెలియాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఋత్విగ్వరణం అనేటువంటిది చేస్తారు. మధ్య మధ్యలో ఇక్కడ ఏం జరుగుతోందో వీటికి విశేషాలని చెప్పుకుంటూ ఈ పట్టాభిషేక వైశిష్ట్యాన్ని మనం తెలుసుకుందాం. సంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 సంకల్పిత భద్రాచల సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః మహాపట్టాభిషేకోత్సవార్థం ఋత్విగ్వరణం కరిష్యే. తతను దేవేశం ప్రార్థ్య భద్రాద్రిరామ కృపయా పరయా ముదాతే బ్రహ్మోత్సవేషు క్రియమాణ మహోత్సవోయం పట్టాభిషేకమతిమోదమముం గృహాణ సద్ధర్మపాలన ధియే చ ప్రభోః ప్రజానాం. ఇది భగవంతం ప్రార్థ్య अस्मिन् श्रीरामचन्द्रस्वामिनः पट्टाभिषेकं महापट्टाभिषेकोत्सवाख्ये कर्मणि कौशिकगोत्रोद्भवम् अमरवादि वेङ्कटसीतारामानुजाचार्य शर्माणम् वसिष्ठरूपिणम् आचार्यं त्वां वृणीमहे. यथाचार्यो वसिष्ठो हि पुरायोध्यापुरे वरः तथा पट्टाभिषेकेऽस्मिन्
భూత్వా రామ పరో భవ. వశిష్ఠ రూపులైనటువంటి అర్చక స్వామి ఈ విధంగా భద్రాచల దివ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి శ్రీరామ మహాపట్టాభిషేక మహోత్సవంలో ఇప్పటిదాకా ఈ కార్యక్రమం నిర్విఘ్న పరిసమాప్తి కొరకై విశ్వక్సేనారాధనాన్ని శ్రీపాంచరాత్రాగమోక్తంగా నిర్వర్తించినటువంటి అర్చక స్వాములు పుణ్యాహవాచన అనేటువంటి దివ్య కైంకర్యాన్ని నిర్వర్తించి ఇప్పుడు వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యపః కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ అన్న రీతిలో ఆనాడు అయోధ్యానగరంలో శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వర్తించడానికి మహర్షులు ఎలాగైతే విచ్చేసి సర్వౌషధ రసైర్దివ్యైర్దైవతైర్నభసి స్థితై అని అన్నట్లుగా దివ్య జలాలతో ఎలాగైతే పట్టాభిషేకాన్ని నిర్వర్తించారో ఆ విధంగా ఆ మహర్షుల స్వరూపాలలో ఇప్పుడు అర్చక స్వాములకు వరణాన్ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. నమస్కరిద్దాం. అయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామ పరో భవ. కౌశిక గోత్రోద్భవం అమరవాది మధుసూదనాచార్య శర్మాణం కాత్యాయన రూపిణం మృత్యుజన్వాం వృణీమహే. యథా కాత్యాయనో యోగి పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామ పరో భవ. అతః సుయజ్ఞ ఆత్రే గోత్రోద్భవం కోటి శ్రీమన్నారాయణాచార్య శర్మాణం సుయజ్ఞరూపిణం త్వాం వృణీమహే. యథా సుయజ్ఞ నామర్షిః పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామ పరో భవ. కౌశిక గోత్రోద్భవం అమరవాది మురళీకృష్ణమాచార్య శర్మాణం గౌతమరూపిణం త్వాం వృణీమహే. యథా గౌతమ నామర్షిః పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామ పరో భవ. కౌశిక గోత్రోద్భవం అమరవాది విజయ రాఘవాచార్య శర్మాణం విజయరూపిణం త్వాం వృణీమహే. యథా విజయ నామర్షిః పురాయోధ్యాపురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామ పరో భవ. 8 మంది మహర్షులు వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అని ఆ 8 మంది ఋషులకు గాను 8 మంది ఋత్విక్కులను ఇప్పుడు వరించడం జరిగింది. ఆ 8 మంది స్వామివారికి ఆనాడు పట్టాభిషేకాన్ని జరిపించారట. అభ్యషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా అని వాల్మీకి మహర్షి వర్ణిస్తారు. గోత్రోద్భవం స్థలశాయి శ్రీనివాస రామానుజాచార్య శర్మాణం విశ్వామిత్రరూపిణం త్వాం వృణీమహే. వృతోస్మి కరిష్యామీతి ప్రతివచనం. ఆ 8 మంది మహర్షులే కాకుండా భద్రాచలంలో ఉండేటువంటి రామచంద్రమూర్తి అర్చామూర్తి కనుక అర్చామూర్తి అంటే విగ్రహ రూపంలో మన యొక్క ఉపచారాలను స్వీకరిస్తూ ఉన్నాడు కనుక మరికొంతమంది మహర్షులు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. నిజానికి పట్టాభిషేక సమయంలో రామాయణంలో విశ్వామిత్రుడు లేడు, వాల్మీకి మహర్షి కూడా లేడు. కానీ ఇక్కడ వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించిన పట్టాభిషేక సమయంలో వాల్మీకి మహర్షి లేడు. ఆ సమయంలో అక్కడ అలాగే విశ్వామిత్రుడు లేడు. కానీ వారిద్దరూ ఇక్కడ పట్టాభిషేకంలో ఉంటారు. కారణం ఏమిటి అని అంటే ఇది అర్చామూర్తి కనుక. ఆనాడు లేరు అని అంటే కారణాలు వేరే కారణాలు. విశ్వామిత్రుడి యొక్క సందర్భం రామచంద్రమూర్తికి కళ్యాణం చేయడం వరకే ఆయన యొక్క పార్ట్ అనమాట. అందుకని ఆ కళ్యాణం చేసిన తర్వాత విశ్వామిత్రుడు అసలు కనిపించలే రామాయణంలో ఎక్కడ. ఆయన వెళ్ళిపోయాడు, హిమాలయాల్లో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అలాంటి విశ్వామిత్రుడు కూడా ఇక్కడ భద్రాచలంలో జరిగేటువంటి ఈ పట్టాభిషేకంలో ఉండాలి అని సంకల్పం పెద్దలది. అలాగే రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి రామాయణ కథ అంతా జరిగిన తర్వాత రాముడు
పరిపాలిస్తున్నటువంటి కాలంలో తన దగ్గరికి వచ్చినటువంటి నారద మహర్షిని రాముడి గొప్పతనం ఏమిటి, రాముడు కాదు మంచి మనిషి లోకంలో ఎవడు అని అడిగితే అప్పుడు నారద మహర్షి రామకథ చెప్పాడు. రామకథ చెప్పిన తర్వాత ఆయన విని రామకథ రాయడానికి పూనుకున్నాడు వాల్మీకి మహర్షి. కనుక ఆయనకు కూడా రాముడు పట్టాభిషేకం చూసేటువంటి అవకాశం ఆ రోజు కలగల. కనుక ఆ వాల్మీకి మహర్షి రూపంలో ఇక్కడ ప్రతిరోజు రామాయణ పారాయణ నిర్వర్తించే వాళ్ళు వాల్మీకి ఆ రామాయణంలో ఉండేటువంటి పట్టాభిషేక ఘట్టాన్ని పారాయణ చేయాలి. కనుక వాల్మీకిగా కూడా ఒక మహర్షి ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. కనుక ఈ విధంగా మనకు ఋత్విగ్వరణం అనేటువంటిది జరిగిన తర్వాత మనకు ఎదురుగా ఇక్కడ ఒక మండలాన్ని ఏర్పాటు చేశారు. పట్టాభిషేకంలో చూడండి, నిన్న కళ్యాణంలో ఇంత సామగ్రి లేదు, ఇంత కర్తువు లేదు, కానీ పట్టాభిషేకంలో ఇంత కర్తువు ఉంటుంది. ఎదురుగా మీకు మండపం ఏర్పాటు చేశారు. ఈ మండపంలో ఇక్కడ 9 కలశాలు ఉన్నాయి. ఈ 9 కలశాల్లోనూ నదులను సముద్రాలని వీటిని ఆవాహనం చేస్తారు. తర్వాత ఒకవైపున రాముడికి సమర్పించేటువంటి పాదుకల దగ్గర నుంచి కిరీటం వరకు ఉండేటువంటి ఆభరణాలను, ఒకవైపు అష్టదిక్పాలకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొదలైనటువంటి వారిని ఆవాహనం చేసి ఈ విధంగా మండలారాధన అనేటువంటిది జరుగుతుంది. ఆ మండలారాధన కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. సర్వే స్వధర్మ కుశలా సర్వే రామ పరామరాః సర్వే పట్టాభిషేకాఢ్యం కృతార్థం కురుతాదరాత్ ఇది ప్రార్థ్య పునః సంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 సంకల్పిత భద్రాచల సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామినః మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి కలశస్థాపనం ఆరాధనం చ కరిష్యే మండలత్రయారాధనం కరిష్యేతి సంకల్ప్య చరణం పవిత్రమితి వారినా మహీం ప్రక్షాళ్య ఓం చరణం పవిత్రం విదతం పురాణయ్యేన బోధస్తరతి నిష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన బోధాతి మూర్ధానిర్మంత్రేణ దేశికః నమస్కారం కృత్వా ఓం మూర్ధానం దివో అరతిం పృథివ్యా వైశ్వానరమృతాయ జాతమగ్నిం కవిగుం సమ్రాజమతి ఝంజనానామాసన్నాపాత్రం జనయంత దేవాః తతః మండలత్రయం పరికల్ప్య ప్రథమతః దక్షిణమండల మధ్యభాగే ఇదం విష్ణురితి మంత్రేణ మధ్యమభాగే శ్రీ లక్ష్మీనారాయణమావాహ్య ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్యాగుం సురే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం తస్య దక్షిణ పార్శ్వే బ్రహ్మజ్ఞానుర్మంత్రేణ సరస్వతీ సమేత బ్రహ్మాణమావాహయామి ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాత్ విసేమదస్సురుచో వేన ఆవహ సబుద్ధ్యా ఉపమా అస్య విష్ఠాః సతశ్చయో నిమసతశ్చ దివః నమో నాథ సమస్తాయ సృష్టేః కారణమూర్తయే పద్మాసన చతుర్వక్త్ర చతుర్భుజ నమోస్తుతే తద్వామ పార్శ్వే త్ర్యంబకం యజామహ ఇతి మంత్రేణ పార్వతీ సమేత పరమేశ్వరమావాహయామి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్ గౌరీకాంతా హృదయ కమలానంద భృంగం గణేశం గంగామాలా శశిధర కళాగౌమౌళిమీశం సురేశం శుభ్రాంగం శూలహస్తం భుజపరిగధరం చర్మవస్త్రం త్రినేత్రం దైత్యానాం సంహరంతం త్రిపురవిజయగం పార్వతీశం నమామి తతః ప్రాక్ భాగే ఓం శ్రీ ఆంజనేయాయ నమః ఇత్యాంజనేయమావాహ్య ఓం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్మజం వానరయూఢముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి దక్షిణ భాగే ఓం శ్రీ భరతాయ నమః ఇది భరతమావాహ్య శ్రీరామ పాదుకారాధ్యవ్రతినం రాఘవ ప్రియం సేవేహం పాంచజన్యాం శంభరతం భక్తిభాజనం పశ్చిమ భాగే ఓం శ్రీ రామానుజాయ నమః ఇది శ్రీ లక్ష్మణస్వామినమావాహ్య శ్రీరామ సర్వకైంకర్య నిరతం సతతానుగం సేవేహం ఆదిశేషాంశం లక్ష్మణం లక్ష్మివర్ధనం ఉత్తర భాగే ఓం శ్రీ శత్రుఘ్నాయ నమః ఇది శత్రుఘ్నమావాహ్య శ్రీరామ శాసనాచార భరితం భరతానుగం సేవేహం చక్రరాజాంశం శత్రుఘ్నం మధురాధిపం ఆగ్నేయ భాగే ఓం శ్రీ అంగదాయ నమః
ఇది అంగదమావాహయామి శ్రీరామసేనా సందేశవాహకం వాలినస్సుతం కిష్కింధాయవరాజం తం ధ్యాయేతారేయమంగదం నైరుతి దిగ్భాగే ఓం శ్రీ జాంబవతే నమః ఇది జాంబవంతమావాహ్య శ్రీరామ పరిషద్వృద్ధం బ్రహ్మణో జృంభణోత్సవం దేవేహం జాంబవంతం శ్రీ త్రివిక్రమం కృపాస్పదం వాయవ్య దిగ్భాగే ఓం శ్రీ సుగ్రీవాయ నమః ఇది సుగ్రీవమావాహయామి శ్రీరామమిత్రతా ప్రాప్తి సంపన్నం సత్యపాలనం దేవే రాఘవసేనాన్యం సుగ్రీవం వానరాధిపం తతః ఐశాన్య భాగే శ్రీ విభీషణాయ నమః ఇది విభీషణమావాహయామి శ్రీరామభయ సంత్రాణం శరణాగతత్వకం సేవేహం రాక్షసశ్రేష్టం లంకేశం తం విభీషణం తతః ఆవాహిత దేవతాభ్యో నమః తతః మండలస్య అష్టదిక్షు మధ్యమ భాగే అష్టదిక్షు అష్టకలశాన్ నిధాయ ఓమా కలశేషు ధావతి పవిత్రే పరేషుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆకలశేషు ధావతి శ్యేనో వర్మవిగాహతే అభిద్రోణాగ్నే క్రదతు మధ్యమ మండలస్య ప్రాక్ భాగే ప్రాక్ సముద్రోదకమాపూర్య తస్మిన్ వాసుదేవమావాహ్య ఓం నమో భగవతే వాసుదేవాయ ఆగచ్ఛాగచ్చ ఆగచ్ఛాగచ్చ ఋగ్వేద మంత్రేణాభిమంత్ర్య ఓం అగ్నిమేళ పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజం హోతారం రత్నధాతామం మండలస్య దక్షిణ భాగే దక్షిణ సముద్రోదకమాపూర్య తస్మిన్ సంకర్షణమావాహ్య ఓం నమో భగవతే సంకర్షణాయ ఆగచ్ఛాగచ్చ ఆగచ్ఛాగచ్చ యజుర్వేద మంత్రేణాభిమంత్ర్య నిషేత్వా పాయవస్థ దేవో వత్సవితార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణి పశ్చిమ భాగే పశ్చిమ సముద్రోదకమాపూర్య తస్మిన్ పర్జుమ్నమావాహ్య ఓం నమో భగవతే ప్రద్యుమ్నాయ ఆగచ్ఛాగచ్చ ఆగచ్ఛాగచ్చ సామవేద మంత్రేణాభిమంత్ర్య ఉత్తర దిగ్భాగే ఉత్తర సముద్రోదకమాపూర్య తస్మిన్ అనిరుద్ధమావాహ్య ఓం నమో భగవతే అనిరుద్ధాయ ఆగచ్ఛాగచ్చ ఆగచ్ఛాగచ్చ అథర్వవేద మంత్రేణాభిమంత్ర్య ఓం షణ్ణో దేవీరభిష్టాయ ఆపో భవంతు వీతయే శ్రీయోర్భిశ్రావంతు నః ఆగ్నేయ భాగస్థ కలశే గంగా నదీ తీర్థమాపూర్య తస్మిన్ పురుషమావాహ్య ఓం నమో భగవతే పురుషాయ ఆగచ్ఛాగచ్చ ఆగచ్ఛాగచ్చ ఓం పురుష ఏవేదకం సర్వం యద్ధూతయ్యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి నైరుతి భాగస్థ కలశే కృష్ణా నదీ తీర్థమాపూర్య తస్మిన్ సత్యమావాహ్య ఓం నమో భగవతే సత్యాయ ఆగచ్ఛాగచ్చ ఆగచ్ఛాగచ్చ ఓం ఏతావానస్య మహిమా అతోజ్యాయాగుష్టపూరుషः ఆదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి వాయవ్య భాగస్థ కలశే గోదావరీ నదీ తీర్థమాపూర్య తస్మిన్ అచ్యుతమావాహ్య ఓం నమో భగవతే అచ్యుతాయ ఆగచ్ఛాగచ్చ ఆగచ్ఛాగచ్చ ఓం త్రిపాదోర్ధ ఉదయ పురుషः పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం యక్రామత్ భాషణానశనే అభి ఈశాన్య భాగస్థ కలశే కావేరీ నదీ తీర్థమాపూర్య తస్మిన్ అనంతమావాహ్య ఓం నమో భగవతే అనంతాయ ఆగచ్ఛాగచ్చ ఆగచ్ఛాగచ్చ ఓం తస్మాద్ విరాజాయత విరాజో అధిపూరుషः సజాతో అత్యరిచ్యత పశ్చాద్భో విమథో పురః మధ్యమ భాగస్థ మహాకుంభే పంచశత నదీ తీర్థాన్యావాహ్య ఓం ఇమం మే గంగే యమునే సరస్వతి సదృష్టోమగం సజదా పరిష్ణియా అసిగ్నియామరుద్వృధే వితస్కయార్జేయేషు నహ్యా సుషోమయా గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యమునేస్మిన్ సన్నిధిం కురు తస్మిన్ కలశే ఆధారాది పద్మపీఠాంతం ధ్యాత్వా ఓం భృం భృమాధారశక్తే నమః ఓం హ్రూం కూరకలాగ్నయే నమః ఓం మహామనంతాయ నమః ఓం ధం ధరణ్యే ఓం నమః ధం ధర్మాయ నమః ఓం జ్ఞానాయ నమః ఓం వైరాగ్యాయ నమః ఓం అధర్మాయ నమః ఐశ్వర్యాయ నమః ధర్మాయ నమః జ్ఞానాయ నమః వైరాగ్యాయ నమః నైశ్వర్యాయ నమః ఓం హుం సదాశివాయ పాదరూపిణే నమః పాండురవర్ణం పంచంశతహస్తాభ్యాం యోగపీఠం బిభ్రాణం సదాశివాయ నమః ఋగ్వేద పురుషాయ ఓం నమః యజుర్వేద పురుషాయ నమః సామవేద పురుషాయ ఓం నమః అథర్వవేద పురుషాయ నమః ఓం భౌతికాహంకారాయ ఓం నమః తేజసాహంకారాయ
वीराहंकाराय नमः ओम तेजस वैकारिकाहंकाराय ओम सं नमः सत्त्वगुणाय नमः ओम रजोगुणाय ओम नमः तं तमोगुणाय नमः दूलिकारूपेभ्यो पृथिव्यप्तेजो वायुराकाशात्मभ्यो फट् नमः ओम मम आस्तरणरूपाय जीवात्मने नमः ओम ब्राह्मण्यमण्डलाय ओम नमः सां सोममण्डलाय नमः ओम सूर्यमण्डलाय नमः तदुपरि द्वादशदलयिताय कर्णिकाकेसरयिताय अव्यक्तपद्माय नमः भद्रासनाय नमः भद्रासनं परिकल्प्य दक्षिणपार्श्वे ओम ब्रह्मणे नमः विष्णवे नमः ओम ईशानाय नमः ओम सनकाय नमः ओम सनत्कुमाराय नमः सनत्सुजाताय ओम नमः सनन्दनाय नमः ओम विघ्नेशाय नमः ओम दुर्गायै नमः ओम नारदाय नमः ओम अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः ओम अस्मत्परमेष्ठिगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः ओम नमो भगवते विष्णवे वासुदेवाय सर्वात्मने सुयोगपद्मपीठात्मने नमः इति पीठं सम्पूज्य तस्मिन् भद्राचल श्री सीतालक्ष्मण समेत श्री रामचंद्र स्वामिनमावाह्य ओम राजाधिराजाय प्रसख्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि प्रचोदयात् ओम 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 परमधामावस्थितमनुग्रहकाम युग्यतावतार इहाभिमत मंत्र सिद्धित मंत्र शरीर ओम नमो नमः ध्यायेत् भद्राद्रवैकुण्ठरामं सीतारमान्वितं शङ्खचक्रधनुर्बाणधरं सौमित्रिसेवितं ततः अष्टाक्षरी मन्त्रेण षडङ्गन्यासं कुर्यात् ओम राम वों नाभौ ओम यम वों मेहने ओम नाम वों जान्वोः ओम यम वों इति पादयोः ओम वों वों इति मूर्ध्नि ओम नम वों इति नेत्रयोः ओम वों वों इति मुखे ओम नाम वों इति हृदये किरीटादिसमुद्राः प्रदर्श्य ततः तृतीयमण्डले इंद्राद्यष्टदिक्पालकानावाहयामि पूर्वदिग्भागे ओम लमिन्द्राय सुराधिपतये नमः ओम इंद्रं वो विश्वतस्परिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः नमस्त्रिदशनाथाय नासिशाशेषविद्विषे पुलोमजकुचाम्भोज सम्भोगरसभाजने इंद्राय सुराधिपतये नमः आवाहयामि आग्नेयदिग्भागे ओम अग्नये तेजोधिपतये नमः ओम अग्निन्दूतं वृणीमहे होतारं विश्ववेदसम् अस्य यज्ञस्य सुक्रतुम् सप्तार्चिते नमः सप्तजिह्वायात्युग्रमूर्तये विश्वेश्वराय देवाय यज्ञमूर्तिमयात्मने याम्यदिग्भागे यमाय धर्माधिपतये नमः ओम यमाय सोमगुं सुरत यमाय जुहुता हविः यमगुंह यज्ञो गच्छत् यज्ञदूतो अनङ्कृतः धर्मराजाय सर्वेषां प्राणिनां समवर्तिने कालाय कालरूपाय पितॄणां पतये नमः दिग्भागे निरृतये सर्वरक्षसाधिपतये नमः ओम मोषणः परा अपरा निरृतदृढणावधेत् अधीष्टतृष्णया सह नमस्तगीर्वाणगर्वनिर्वापकारिणे अशेषासुरनाथाय रक्षोधिपतये नमः दिग्भागे ओम वरुणाय सर्वजलाधिपतये नमः ओम इमं मे वरुणश्रुदेहवमज्या च मुडया वामवस्युराचके पश्चिमराष्ट्राधिपतये पाशपाणये रक्ताम्बराय पीयूषधवलाकारमूर्तये वायव्यदिग्भागे ओम यं वायवे जगत्प्राणाधिपतये नमः ओं तव वायवृतस्पते त्वष्टुर्जामातरद्भुता वांस्यावृणीमहे समस्तभूतानां प्राणभूताय वायवे सदागमनशीलाय पावकप्रियबान्धवे दिग्भागे ओम सं कुबेराय सर्वधनाधिपतये नमः ओं सोमो धेनुगुं सोमो अर्वन्तमाशुगुं सोमो वीरं कर्मण्यं ददातु साधन्यं विदत्यघुं सभेयं पितुश्रवणं ददाश तस्मै कुबेरो जगतु श्रीमानलकानगरेश्वरः शङ्करस्य प्रियसखो यक्षाणां पतये नमः ईशान्यदिग्भागे ईशानाय पशुपतये नमः ओं तमेशानं जगतस्तस्थुतस्पतिं धियञ्जिन्वमवसे होमहे वयम् ओषानो यथा वेदसावसुकृते रक्षिता पायुरदुग्धस्वस्तये चराचराणां भूतानां सर्वं संहारमूर्तये भुजङ्गराय भूषाय भूतानां पतये नमः यष्टदिक्पालकान्यावाह्य तदनन्तरं किरीटादिपादुकान्तमावाहयामि मण्डलमध्ये राजमकुटं संस्थाप्य तस्मिन् साम्राट्शक्तिमावाह्य
ఓం సమ్రాజ్ఞే నమః. ఇది శ్రీమన్నారాయణమావాహయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. పూర్వదిగ్భాగే పాదుకాద్వయం సంస్థాప్య తస్మిన్ ఆదిశేషమావాహయామి. ఓం ఆదిశేషాయ నమః. ఇది ఆదిశేషమావాహ్య. ఆదిశేషాయ విద్మహే విష్ణుతత్వాయ ధీమహి తన్నో శేషః ప్రచోదయాత్. ఆగ్నేయ దిగ్భాగే రాజదండం సంస్థాప్య తస్మిన్ విశ్వక్సేనమావాహయామి. ఓం శ్రీ విశ్వక్సేనాయ నమః. ఇది విశ్వక్సేనమావాహ్య. ఓం విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నః శాంతః ప్రచోదయాత్. దక్షిణ దిగ్భాగే రాజముద్రికాం సంస్థాప్య తస్మిన్ శ్రీ మహాలక్ష్మీమావాహయామి. ఓం శ్రీం శ్రియై నమః. ఇది మహాలక్ష్మీమావాహ్య. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. నైరుతి దిగ్భాగే హారద్వయం సంస్థాప్య తస్మిన్ భూదేవీం ఏవం నీలాదేవీం చ ఆవాహ్య. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీలాయై నమః. ఇది భూ నీలాదేవ్యౌ ఆవాహ్య ఓం ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే శ్రీభూసఖ్యై చ ధీమహి తన్నో నీలా ప్రచోదయాత్. పశ్చిమ దిగ్భాగే చామరద్వయం సంస్థాప్య తస్మిన్ వైనతేయమావాహయామి. ఓం గం గరుడాయ నమః. ఇది గరుడమావాహ్య. ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్. తతః వాయవ్య దిగ్భాగే ఛత్రం సంస్థాప్య తస్మిన్ అనంతమావాహయామి. ఓం అనంతాయ నమః. ఇది అనంతమావాహ్య. తతః ఉత్తర దిగ్భాగే రాజఖడ్గం సంస్థాప్య తస్మిన్ శ్రీ సుదర్శనమావాహయామి. ఓం నయశ్చక్రాయ విద్మహే సహస్ర జ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్. ఐశాన్య దిగ్భాగే ముక్తాహారాణి సంస్థాప్య తస్మిన్ చంద్రమావాహయామి. ఓం చం చంద్రాయ నమః. ఇది చంద్రమావాహ్య. ఓమాప్యాయస్వ సమేతుతే విశ్వదస్వామవృష్ణియం భవావాయస్య సంగధే. అత్ర ఆవాహిత మండలత్రయాధిష్టాన దేవతాభ్యో నమః. ధ్యానాది సకలోపచారాన్ సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారికేన స్నానం సమర్పయామి. ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశివతమోరధస్తస్య భాజయతే హనః కుశలేరివ మాతరః తస్మారంగమామభో యస్య క్షయాయ జిగ్నః ఆపో జనయథాచనః. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. పుష్పాణి సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. హామనంతాయ కాలాగ్నిరూపాక జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా. ధూపమాఘ్రాపయామి. దీపం సందర్శయామి. ఓం ఉద్దీప్య స్మజాత వేదో వర్ధన్నిరుగం మమ పశోగుష్ఠమహ్యమాదమయేవనం చ దిశో దశ. భద్రాద్రి రామ గోవింద వైకుంఠ రామ గోవింద ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఫలనైవేద్యం సమర్పయామి. ప్రోక్ష్య పరిశిచ్య నివేద్య. ఓం దేవస్య త్వాసవిదః ప్రసవే బాహుభ్యాం హస్తాభ్యాం నిర్వపన్ గృహాణ స్వాహా. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. ఉత్తరాపోషం సమర్పయామి. పాదహస్తోద ప్రక్షాళయామి. తాంబూలం సమర్పయామి. సకలోపచార పూజా నమస్కారాన్ సమర్పయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. సకలోపచార పూజా నమస్కారాన్ సమర్పయామి. మండల త్రయార్చన పూర్తయింది.
ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి కలశాలలో 500 నదీజల తీర్థాలను, అలాగే ప్రధాన దిక్కుల్లో ఉన్నటువంటి కలశాలలో 4 సముద్రాల జలాలను, ఉపదిక్కుల్లో ఉన్నటువంటి కలశాలలో గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మొదలైనటువంటి నదీ జలాలన్నింటినీ కూడా ఆవాహన చేయడం జరిగింది. అటు పక్క ఉన్నటువంటి మండలంలో పాదుకాది మకుట పర్యంతం కూడా అర్చన పూర్తి చేశారు. ఈ తదనంతరం వీటన్నిటినీ కూడా ఒక వరుస క్రమంలో స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. దానికన్నా ముందుగా స్వామివారికి అర్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అర్చక స్వాములు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మండలార్చన అంతా కూడా చేశాం. ఈ మండలంలో ఈ పట్టాభిషేకానికి సంబంధించినటువంటి దేవతలంతా కూడా ఉంటారు. ఆయా 9 కలశాలు ఉన్నాయి. ఆ కలశములన్నిట్లోనూ నదీ జలాలు, సముద్ర జలాలతో పాటుగా వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుష సత్య అచ్యుత అనంతాది దేవతలను ఆవాహనం చేశారు. అవతల పక్క ఉండేటువంటి మండలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, పట్టాభిషిక్తుడైనటువంటి రామచంద్రమూర్తి ఆనాడు సింహాసనం మీద కూర్చొని ఉంటే సీతారాములిద్దరూ, వారికి ఆనాడు సేవ చేసినటువంటి జాంబవంతుడు, విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుల వారు, వీళ్ళందరినీ కూడా అక్కడ పట్టాభిషేక రాముడు అంతా కూడా అక్కడ ఆవాహనం చేయడం జరిగింది. ఆ తర్వాత యువతల ఉండేటువంటి మండలంలో పాదుకల దగ్గర నుంచి కిరీటం వరకు ఉండేటువంటి ఇప్పుడు సమర్పించబోయేటువంటి వాటినన్నింటినీ ఆవాహనం చేశారు. ఇప్పుడు మనకి స్వామివారికి అర్చన చేస్తారు. ఇది షడక్షరి సంపుటితమైనటువంటి అష్టోత్తర శతనామార్చన. రామనామం శ్రీరామాయ నమః అని ఉంటుంది మొత్తం. ఆ శ్రీరామాయ నమః అనేటువంటిది మొత్తం 6 అక్షరాలు. ఈ 6 అక్షరాలను ఒక మంత్రంగా చెప్తారు. దానికే తారక మంత్రము అని పేరు. రామదాసు గారు తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతి నీవోరన్నా మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువుయని మదినమ్మన్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతి నీవోరన్నా అని తారక మంత్రం దొరికింది, నేను ధన్యుడినైపోయాను అని రామదాసు గారు ఆనందపడిపోతారు. అలాంటి తారక మంత్రమే ఏంటి అంటే చాలామంది ఏదో చాలా చెప్తారు, కానీ శ్రీరామాయ నమః అనేదే తారక మంత్రం. ఈ శ్రీరామాయ నమః అనేటువంటి అక్షరాలు ఉన్నాయే, శ్రీ, రా, మా, యా, ఇలా ఉండేటువంటి అక్షరాలు ఒక్కొక్క దాన్ని సంపుటి చేసుకుంటూ 108 నామాలు అన్నమాట. 108 నామాలతో అది ప్రత్యేకమైనటువంటి శ్రీరామ షడక్షరి సంపుటిత అష్టోత్తర శతనామ పూజ. అది ఈ సందర్భంగా పట్టాభిషేకంలో అర్చక స్వాములు చేస్తారో అక్కడ స్వామివారికి, ఇక్కడ కలశాలకు కూడా అర్చన జరుగుతుంది. ఆ నామం చెప్పగానే మనమందరం ఒకసారి శ్రీరామాయ నమః అనాలి. ఇక్కడ సుమారుగా 2-3 వేల మంది భక్తులు ఉన్నారు. ఈ 2,000 మంది భక్తులు అందరూ కలిసి ఒక్కసారి శ్రీరామాయ నమః అంటే 108 సార్లు రామాయ నమః అంటే అది ఎన్నో కోట్ల, కొన్ని లక్షల సార్లు చెప్పినట్లు అవుతుంది. ఈ విధంగా సామూహికంగా మనం అందరం కలిసి రామనామాన్ని స్మరించిన వాళ్ళం అవుతాం. అక్కడ ఆ నామాన్ని చెప్పి నమః అనగానే మనమంతా కూడా శ్రీరామాయ నమః అని వెనక అందాం. శ్రీరఘువంశతోయధికి సీతమయూగుడవైన మీ పవిత్రోపదాబ్జము వికసితోత్పల చంపక వృత్తమాధురీ పూరిత వాక్ప్రసూనముల పూజల నచ్చద చిత్తగింపు మీ తారకనామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఓం
శ్రీమత్సూర్యకులాంబోధివర్ధనీయ కళానిధయే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీమద్బ్రహ్మేంద్రరుద్రాదివందనీయ జగద్గురవే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీమత్సౌభాగ్య సౌందర్య లావణ్యాంబుధి పంకజాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీమచ్చింతామణి పీఠ మధ్య సింహాసనేశ్వరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీమద్రాజాధిరాజేంద్ర మకుటాంకిత పాదుకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీమద్ధిమాద్రిరాజేంద్ర కన్యాధ్యేయ పదాంబుజాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీ జగన్మోహనాకార దివ్యలావణ్య విగ్రహాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీ శృంగారరసపూర్ణ మండలాంత సుధాకరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీ సాంబదేవ హృత్పద్మ వికాసన దివాకరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీ భూనీలాలింగనోత్థ పులకాంకిత విగ్రహాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీవత్సలాంఛనాత్యంత మణిభూషణ భూషితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం క్షీరవార్ధి పర్యంక విహారాత్యంత బాలకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీ జానకీ ముఖాంభోజ మండనీయ ప్రభాకరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రాకేంద్వర్కాగ్ని విమల నేత్రత్రయ విభూషితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రాత్రించరౌఘమత్తే భవి నిర్భేద మృగేశ్వరాయ నమః. శ్రీరామాయ నమః. ఓం రాకేందుకుల సంభూత రమణీ ప్రాణనాయకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రత్న నిర్మిత భూషాఢ్య చరణాంబుజ శోభితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రావణాసురకాసార చండ భానుశరోత్తమాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రమావక్షోజ కస్తూరీ వాసనాస్వాదలోలుపాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రణత్కింకిణి సంశోభిమండలీకృత కార్ముకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మాణిక్యోజ్వల సందీప్త కుండలద్వయ మండితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మందస్మిత నవాంభోజ మోహితానేక తాపసాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మాయామారీచ సంహార కారణానంద విగ్రహాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మనోబుద్ధీంద్రియ ప్రాణవాగాదీనాం విలక్షణాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మనస్సంకల్పమాత్రేణ నిమిత్తాజాండ కోటికాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మారుతాత్మజ సంసేవ్య దివ్య శ్రీచరణాంబుజాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మాయామానుషవేషేణ మాయికాసుర ఖండనాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మార్తాండకోటి జ్వలిత మకరాకార కుండలాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మహామాణిక్య ఖచితాఖండ తూణీ ధనుర్ధరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం మందరోద్భూత దుగ్ధాబ్ధి బిందు పుంజ విభూషణాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యక్ష కిన్నర గంధర్వస్తూయమాన పరాక్రమాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యమాద్యష్టాంగశీలాది యమి హృత్పద్మగోచరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యాజ్ఞవల్క్యాది ఋషిభిः సంసేవిత పదద్వయాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యామినీ పద్మినీ నాథ శ్రీకర్ణ కుండలాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యాతుధానాగ్రణీభూత విభీషణ వరప్రదాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యాగపావక సంజాత ద్రౌపదీమాన రక్షకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యామలాగమ వేదైక స్తూయమాన యశోధనాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం యతీంద్ర బృంద సంసేవ్యమానాఖండ ప్రభాకరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం
ఓం యథోచితాంతర్యాగాది పూజనీయ మహేశ్వరాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం నానా వేదాది వేదాంతైః ప్రశంసిత నిజాకృతయే నమః ఓం శ్రీరామాయ నమః ఓం నాగరాజాంక పర్యంక శాయీ సుందర విగ్రహాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం నాగారిమణి సంకాశ దేహ కాంతి విరాజితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం నమద్గీర్వాణ మకుట మణిరంజిత పాదుకాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం నాదానుసంధాన పరైర్యోగ్య నిజాకృతయే నమః ఓం శ్రీరామాయ నమః ఓం నఖకోటి ప్రభాజాల వ్యాప్త బ్రహ్మాండ మండపాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం నరకాసురదోర్దండ శౌర్య నిర్వాపణ క్రమాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం నానా ప్రపంచ వైచిత్ర్య నిర్మాణాత్యంత పండితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మాధ్యాన్యార్క ప్రభాజాల పుంజ కింజల్క సన్నిభాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మనువంశ్య కిరీటాగ్ర శోభమాన శిరోమణయే నమః ఓం శ్రీరామాయ నమః ఓం మలయాచల సంభూత దివ్యచందన చర్చితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మహామాయా సమావేశితాండకోటి గణేశ్వరాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మరామరేతి సంజప్యమాన మౌనీశ్వర ప్రియాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మత్స్యగచ్చపవారాహ నృసింహాద్యవతారకాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మంత్రమంత్రార్థమంత్రాంగ మంత్రశాస్త్ర విశారదాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మత్తే భవక్త్ర షడ్వక్త్ర పంచవక్త్రైః సుపూజితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మాయాకల్పిత విధ్యండ మండపాంతర్బహిస్థితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మాతృకా మండల వ్యాప్త కృతావరణ మధ్యకాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మనోహర మహానీల మేఘశ్యామ వపుర్ధరాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మధ్యకాలాంత్యకాలాది కాలభేద వివర్జితాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మహాసామ్రాజ్య పట్టాభిషేకోత్సుక హృదంబుజాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత భద్రాచల శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీయై నమః ఓం భూం భూమ్యై నమః ఓం నీలాయై నమః ఓం శ్రీ అనంతాయ నమః ఓం శ్రీ గరుడాయ నమః ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః ఓం శ్రీ పరాంకుశాయ నమః ఓం శ్రీమతే రామానుజాయ నమః ఓం శ్రీమద్వరవరమునయే నమః ఓం స్వాచార్యేభ్యో నమః ఓం పూర్వాచార్యేభ్యో నమః. అంతా నమస్కారం చేసి ఒక్కమారు చెప్పండి. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఏతత్సర్వం భద్రాచల సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః దివ్య చరణారవింద అర్పణమస్తు. శ్రీరామ షడక్షరీ సంపుటైత అష్టోత్తర శతనామార్చన కార్యక్రమం పరిపూర్తయింది. ఇందాక స్వామివారు చెప్పినట్లుగా రామనామం చాలా విశేషమైనటువంటిది. ఎంత గొప్పదయ్యా అంటే దేవతలలో విష్ణువు, పశువులలో గోవు, నదులలో గంగా నది ఎంత ఉత్తమమైనటువంటివో అలాగా భగవానుడికి ఉన్నటువంటి నామాలలో రామనామం అంత గొప్పనైనటువంటిదిగా చెప్పడం జరుగుతోంది.
ఈ విధంగా అత్యంత వైభవోపేతంగా మరి కాసేపట్లో ఆ సామ్రాజ్య పట్టాభిషేక మకుటాన్ని అలంకరించుకోబోతూ ఉన్నటువంటి ఆ యొక్క రామచంద్రస్వామి వారికి ఇప్పటిదాకా రామ షడక్షర మంత్ర సంపుటీకృతమైనటువంటి అష్టోత్తర శతనామార్చనాన్ని నిర్వర్తించారు అర్చక స్వాములు. ఆ రామచంద్రుడికి సమర్పించబోయేటువంటి పాదుకలకు, అలాగే చామరములకు, ఛత్రమునకు, రాజదండానికి, ఖడ్గానికి విశేషములైనటువంటి ఉపచారాలను శ్రీపాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వర్తించి ఈ పాదుకాది మకుట పర్యంతం ఉన్నటువంటి రాజలాంఛనాలన్నింటినీ మహారాజాధిరాజైనటువంటి ఆ యొక్క రామచంద్ర ప్రభువుకు సమర్పించడానికి ఉద్యుక్తులవుతూ ఉన్నారు అర్చక స్వాములు. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుకాగ విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అని భక్త రామదాసు వారు వర్ణిస్తారు ఆ యొక్క దాశరథి అయినటువంటి భద్రాచల రామచంద్రుణ్ణి. స్వామివారు వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే అని అన్నట్లుగా ధర్మ పరిపాలనాన్ని నిర్వర్తించడానికై, రాక్షస సంహారాన్ని చేయడానికై దశరథ కుమారుడిగా విచ్చేశాడు కదా. అలా విచ్చేసినప్పుడు శ్రీరమ సీతకాగా ఆ వైకుంఠంలో ఉండేటువంటి మహాలక్ష్మీదేవి సీతాదేవిగా మారి వచ్చింది. నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబు కాగా వైకుంఠంలో ఉండేటువంటి అనంత గరుడ విశ్వక్సేనాది పరివారములు ఎవరైతే ఉన్నారో పరివార జనులు వారంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా స్వామివారికి చుట్టూ పరివేష్టితులై ఆనాడు అయోధ్యానగరంలో రామపట్టాభిషేకానికి ఎలాగైతే తపస్సంపన్నులైనటువంటి మహర్షులందరూ కూడా వచ్చి రామ సామ్రాజ్య పట్టాభిషేకంలో వారి వారి కైంకర్యాలను రామచంద్రమూర్తికి సమర్పించారో ఆ విధంగా వారంతా కూడా అక్కడ కల్పద్రుమూలే మణివేది మధ్యే సింహాసనం స్వర్ణమయం విచిత్రమని అన్నట్లుగా సువర్ణ సింహాసనంపై రాజాధిరాజైనటువంటి ఆ యొక్క రామచంద్ర ప్రభువు అధిష్ఠించి సీతా లక్ష్మణ సమేతుడై హనుమత్ సేవితుడై మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అటువంటి రామచంద్ర ప్రభువుకు మంగళ నిరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. నమస్కరిద్దాం. జానకి ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. జయ బోలో రాజా రామచంద్ర భగవానికి, రాజిత సీతామాయికి. కంటి నదీ తటంబు పొడగంటిని భద్రనగాధివాసము కంటి నిరాతనోజు ఉరుకార్ముఖ మార్గణ శంఖ చక్రము గంటిని నిమ్ము లక్ష్మణులగాంచి కృతార్థుడనైతినో జగత్కంటక దైత్య నిర్దళన భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. అలాగా ప్రజల మనస్సుని ఎన్నుకున్నవాడే నాయకుడు అన్నట్లుగా ఆనాడే రామచంద్రమూర్తిని ప్రజలందరూ కూడా రాజుగా భావించారు. సరే, ఈయన పట్టాభిషేకం చేసుకుని ఇక్కడ అయోధ్యలో ఉండిపోతే అవతార ప్రయోజనం నెరవేరాలి కాబట్టి ఆయన అరణ్యవాస నెపంతో వెళ్ళిపోయాడు అరణ్యాలకు. ఆ సందర్భంలో రాముడికి అయోధ్యకి ఉన్నటువంటి అవినాభావ సంబంధము వాల్మీకి మహర్షి గొప్పగా చెబుతాడు. ఒక్కసారి రాముడు అరణ్యాలకు వెళుతున్నాడనేటువంటి బాధలో వియోగంతో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏడ్చారుట. పశుపక్షులు సైతం కూడా చాలా బాధపడ్డట. అంతేకాకుండా స్త్రీ ప్రథమంగా ఆనందపడేటువంటి విషయం ఏదయ్యా అంటే తాను తొలిసారిగా సంతానాన్ని కన్నప్పుడు చాలా ఆనందపడుతుందిట. అలాగా ప్రథమంగా కన్నటువంటి స్త్రీ కూడా అంత ఆనందాన్ని అనుభవించలేకపోతేలేట. ఆ విధంగా రాముడికి అయోధ్యకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని వాల్మీకి మహర్షి చెబుతాడు. అయితే తనతో వచ్చినటువంటి వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రామచంద్రమూర్తి వేరేగా వెళ్ళిపోతాడు. వాళ్ళు లేకుండా అయోధ్యకి వస్తే రాముడి లేని రాజ్యంలో ఏం చేద్దామని వచ్చారు అని చెప్పి జనాలంతా అంటారు. అప్పుడు వాళ్ళంతా ఒక తీర్మానానికి వస్తారు. ఎవరైతే రాముణ్ణి విడిచిపెట్టకుండా ఉంటాడో వాడే సత్పురుషుడు అని. అలాగా సత్పురుషత్వాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మనకి లక్ష్మణస్వామి రాముణ్ణి విడిచిపెట్టకుండా అంటిపెట్టుకుని ఉన్నాడు. సరే, ఇక్కడికి వచ్చిన తరువాత భరతుడు రాముడు లేనటువంటి
దీన్ని తెలుసుకుని జరిగినటువంటి విధానాన్నంతా తెలుసుకుని మళ్ళా రాముడిని తీసుకొద్దామనుకుని చిత్రకూటంలో ఉన్నటువంటి రాముడి దగ్గరికి వెళతాడు. వెళ్ళిన తరువాత అనయ్య మీరు రండి అని చెప్పంటే చంద్రమూర్తి ఒక మాట అంటాడు, హిమవంతుడి నుంచి మంచు వెళ్ళిపోవచ్చుగాక, చంద్రుడి నుంచి ప్రభ వెళ్ళిపోవచ్చుగాక, సాగరం చెలియల కట్ట దాటచ్చుగాక, కానీ రామచంద్రమూర్తి అనుకున్నటువంటి మాట ప్రకారము 14 సంవత్సరాల అరణ్యవాస దీక్ష ముగిసిన తర్వాతే మళ్ళా నగరిలోకి అడుగు పెడతానన్నాడు. ఎంతటి గొప్పనైనటువంటి వ్యక్తో కాబట్టి ఆయనకే ఉన్నటువంటి పేరు మరెవరికీ లేనటువంటి పేరు మర్యాద పురుషోత్తముడు అని చెప్పి అలా కీర్తించబడేటువంటి ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే మనకి రామచంద్రమూర్తే. ఆ తరువాత మీరు రాకపోతే కనీసం మా పాదుకలైనా అనుగ్రహించండి అయ్యా అంటే అప్పుడు పాదుకలను ఒకసారి తొడుక్కుని రామచంద్రమూర్తి భరతుడికి అనుగ్రహిస్తాడు. వాటిని శిరస్సున ధరించి రాముడు లేని అయోధ్యలో తాను ఉండటం ఇష్టం లేక నందిగ్రామంలో సింహాసనాన్ని ఏర్పాటు చేసి అక్కడ పాదుకలను ఉంచుతాడు. మనకి రామాయణంలో సుమారు 14 పట్టాభిషేకాలు కనబడితే అందులో మొట్టమొదటిగా జరిగినటువంటి పట్టాభిషేకం పాదుకలకు జరిగినటువంటి పట్టాభిషేకము. ఏ పాదుకలకు ఎందుకు ఏది జరిగిందయ్యా అంటే చరణం పవిత్రం వితతం పురాణం అని వేదం ఏదైతే కీర్తిస్తుందో అటువంటి ఉన్నతమైనటువంటి పాదాలకు ఉన్నటువంటివి ఆ పాదుకలు. శ్రీరామ పాదమా నీ కృప చాలులే అంటారు త్యాగరాజస్వామి. అదుగోండి అటువంటి దివ్యమైనటువంటి పాదుకలకు జరిగింది. అంతేకాకుండా ఇప్పటి వరకు దశరథ మహారాజుకు 3 భార్యలు, అంతకన్నా ఎక్కువ మంది భార్యలు, 365 మంది భార్యలకు ఉన్నటువంటి వాడు. అటువంటి దశరథుడు కూర్చున్నటువంటి సింహాసనం పైన రాముడు కూర్చుని పరిపాలించవలసింది కాదు. ఆ సింహాసనం పవిత్రం కావాలి. మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపుడు సాక్షాత్తు విష్ణువు అవతారమైనటువంటి స్వామి కూర్చుని పరిపాలించాలంటే ఆ సింహాసనం పవిత్రం కావాలి. కాబట్టి ముందుగా పాదుకలకు జరిగింది పట్టాభిషేకము. ఆ తరువాత మనకి కిష్కింధకి మనకి సుగ్రీవుణ్ణి, ఆ తర్వాత రామచంద్రమూర్తి విభీషణుని లంకకి కూడా పట్టం కడతాడు. ఆ తరువాత వచ్చినటువంటి సందర్భంలో ఆ తరువాత లంకకు విభీషణుని చేసిన తరువాత పుష్పక విమానంలో వీరందరూ కూడా భరద్వాజ ఆశ్రమాన్ని దగ్గరికి వస్తారు. వచ్చిన తరువాత గొప్పనైనటువంటి సన్నివేశము, ఒక్కసారిగా భరతుడు కింద నుంచి లాక్కోవడం జరుగుతుంది. ఇద్దరు కౌగిలించుకుంటారు, రాముడు భరతుడు కూడా. అప్పుడు ఆ సందర్భంలో ఇద్దరి కళ్ళు చెమర్చేయటండి. ఎందుకు చెమర్చయ్యా అంటే అయ్యో ఇటువంటి భ్రాతృప్రేమ మాలో లేదే అని చెప్పి ఒక పక్కన విభీషణుడు మరొక పక్క సుగ్రీవుడు బాధపడ్డట. ఆ తరువాత సీతాదేవి భరతుడి పాదాలకు నమస్కారం చేసిందిట. ఇది గొప్పనైనటువంటి సన్నివేశము అని చెప్పి కాళిదాసు గారు అభివర్ణిస్తారు. ఏమయ్యా గొప్పతనం? సీతాదేవి పాదాలకు నమస్కారం చేస్తే ఏమిటి గొప్పతనం అంటే, పదవి వచ్చి తన తలపైన కూర్చుంటానంటే ఆ పదవిని పక్కకు నెట్టిన తల భరతుడిది. అలా కాకుండా 10 తలలు వచ్చి తన పాదాల పైన పడితే వాటిని గడ్డిపోసగా తన్ని పక్కకు పెట్టినటువంటి పాదాలు సీతమ్మవి. కాబట్టి ఈ రెండూ కూడా పదవులు నదులుకున్నాయి. కాబట్టి ఈ సన్నివేశం చాలా గొప్పనైనటువంటిది అని చెప్పి కాళిదాస మహాకవి వర్ణిస్తాడు రఘువంశంలో. ఆ తరువాత పలకరించవలసినటువంటి వాళ్ళందరినీ పలకరిస్తాడు రామచంద్రమూర్తి. పట్టాభిషేకానికి అంగీకరిస్తాడు. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర అని చెప్పినట్లుగా ఎంతటి వరకు ఈ జ్యోతిష్ చక్రము ఉంటుందో, లేదా చక్రం భూమిపైన వెళ్ళటానికి ఎంతవరకు అవకాశం ఉంటుందో అంతవరకు రాజువు నీవే అంటాడు. ఆ మాట నిత్య సత్యమైనటువంటిది. రాముని ముందు ఎంతో మంది రాజులు పరిపాలించినా, రాముని తరువాత ఎంతమంది రాజులు పరిపాలించినా కూడా రాజంటే రాముడే, రాజ్యమంటే రామరాజ్యమే అనేటువంటి ఉపమానము అంతేకాకుండా అవ్యయంగా ఆ పదం మిగిలిపోయిందయ్యా. అంటే ఎంత గొప్పటి సుపరిపాలన అందించకపోతే ఇప్పటికీ కూడా రాజంటే రాముడే, రాజ్యమంటే రామరాజ్యమే మనం అంతా కోరుకుంటాం. ఇప్పటికీ కూడా రాముడే రాజు కావాలి, రామరాజ్యమే మాకు కావాలి అని మనమంతా కూడా ఆశిస్తాము. అటువంటి దానికి నాంది పలికినారు రామచంద్రమూర్తి. అరణ్యవాస దీక్షను విసర్జించడం జరిగింది. గొప్పనైనటువంటి వాహనాలపైన అందరూ కూడా వెళ్ళారు రాజ్యంలోకి. ఆ తరువాత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రధానంగా మనకి అభిషేకం చెయ్యాలయ్యా అంటే కావాల్సినటువంటివి నదీ జలాలు. అటువంటి నదీ జలాలను 500 నదుల నుంచి తీసుకువచ్చారట కపివీరులందరూ కూడా. అంతేకాకుండా 4 సముద్రాల నుంచి కూడా జలాలను స్వీకరించి తీసుకురావడం జరిగింది. ఆ తరువాత రామచంద్రమూర్తికి పట్టాభిషేకం ఘనంగా నిర్వహించడం జరిగింది. అదుగోండి ఆ పట్టాభిషేకోత్సవానికి మనం ప్రవేశించబోతూ ఉన్నాము. అలాగా
రాముడు ఇందాకే మనం అనుకున్నాము రాజ్యం అంటే రామరాజ్యమే అని చెప్పి, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఉండేది రాముడొక్కడే ఊరకే చెడిపోకే మనస అంటారు త్యాగరాజస్వామి వారు. మిగిలేదెవరయ్యా అంటే రామచంద్రమూర్తే. ఎందుకయ్యా మనం ఇప్పటికీ కూడా రాముణ్ణే రాజుగా కోరుకుంటున్నాము అంటే, ఇందాక చెప్పుకున్నాం మనం రాముడి ముందు ఎంతో మంది పరిపాలించారు అని చెప్పి. మాననీయో మనీషినామన్నట్లుగా మొట్టమొదటి వాడిలో ప్రణవ ఛందసామివా అని చెప్పినట్లుగా వేదానికి ఓంకారం ఎలాగో మానవులలో మనువు అనేటువంటి వాడు అలాంటి వాడుట. అదుగోండి అటువంటి మనువు పరిపాలించిన ఆయన పరిపాలన మనం కోరుకోము. ఆయన తరువాత ఇక్ష్వాకువు, ఆయన కొడుకు కుక్షి వికుక్షి మొదలైనటువంటి వారు ఎంతమంది పరిపాలించినా వారి రాజ్యము మనం కోరుకోము. అంతేకాకుండా షట్చక్రవర్తులలో ఒకడైనటువంటి వాడు మాంధాత, అతని యొక్క పరిపాలన మనం కావాలని కోరుకోము. ఇంతేనా? దీనికన్నా గొప్పనైనటువంటి ఉత్తమమైనటువంటి పురుషులు జన్మించారు. రఘుమహారాజు అనేటువంటి మహానుభావుడు జన్మించాడు. విశ్వజిత్ యాగాన్ని చేసి తన సర్వస్వాన్ని ధారపోసినటువంటి వాడు రఘుమహారాజు. తన కావ్యానికి ఏ పేరు పెట్టాలయ్యా అంటే కాళిదాసు కూడా రఘువంశము అని చెప్పి కీర్తించాడయ్యా అంటే ఎంత గొప్పతనం లేకపోతే ఆ పేరును పెడతాడు కాళిదాసు గారు కూడా. అటువంటి రఘుమహారాజు యొక్క రాజ్యం కూడా మనకి రావాలని కోరుకోము. దానికన్నా ముందు చూసినట్లయితే భగీరథుడనేటువంటి మహానుభావుడు ఉన్నాడు. తపస్సు చేసి గంగను కిందకి దించి 3 లోకాలను పవిత్రం చేసేటువంటి గంగను కిందకి దించినటువంటి భగీరథుడి యొక్క రాజ్యం కూడా మనం కావాలని కోరుకోము. అలా కేవలం ఎవరి రాజ్యం అడుగుతామయ్యా అంటే రామరాజ్యాన్ని మాత్రమే మనము ఆశించడం జరుగుతుంది. ఎప్పటికీ కూడా మనకి ఇందాక అనుకున్నట్లుగా సంస్కృతంలో అవ్యయము అని చెప్పంటారు. అంటే ఎప్పటికీ కూడా తరగిపోని పదము అని చెప్పి, అంటే త్రికాలాలలో కూడా వ్యయం కాని పదము అని. అలా రామరాజ్యం అనేటువంటి పదం త్రికాలాలలో వ్యయం కాకుండా సదా వెలుగొందుతుందయ్యా అంటే ఎంత గొప్ప పరిపాలన అందించాడో మనం ఊహించవచ్చు రామచంద్రమూర్తి. స్నేహం దయాంచ సౌఖ్యంచ యదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యధ అంటాడు. అయ్యా నేను రాజ్య పరిపాలన కోసము స్నేహాన్ని విడిచిపెడతాను, దయని విడిచిపెడతాను, సౌఖ్యాన్ని విడిచిపెడతాను, లక్ష్మణుణ్ణి విడిచిపెడతాను, చివరికి నా మనస్సులో మనస్సైనటువంటి ఓ